చాలామంది అడిగే ప్రశ్న ఏంటంటే, యేసు ప్రభు విదేశాలకు సంబంధించిన దేవుడు, మన దేశపు దేవుడు కాదు అని. చాలామంది యేసు ప్రభువును గురించినటువంటి ఒక వ్యతిరేక భావాన్ని మనలో పుట్టించడానికి వాడుకునేటువంటి మాటల్లో ఒక మాట ఏంటంటే, యేసు ప్రభు అమెరికా వాళ్ళ దేవుడు అంట, యేసు ప్రభు ఇస్రాయేల్ వారికి దేవుడు అంట, యేసు ప్రభు విదేశీ దేవుడు అంట, మన దేవుడు కాడు అని. తిరిగి మనం ప్రశ్నించాలి, ఇంతకు దేవుళ్ళు దేశానికి ఒక దేవుడు ఉంటాడా, మొత్తం ప్రపంచానికి ఒక దేవుడు ఉంటాడా అని అడగాలి. దేవుళ్ళు ఎంతమంది? ఒక్కడే కదా. ఆ ఒక్కడు ఏ దేశానికి దేవుడు? ఆ ఒక్కడు ఏ దేశానికి దేవుడు? మొత్తం సృష్టిని చేసింది ఆయన అయినప్పుడు ఆ సృష్టిలో అన్ని దేశాలు ఉన్నాయి. మన దేశపు దేవుడు కాదు, విదేశీ దేవుడు, ఇది కాదు ప్రశ్న. ఆయన దేవుడా కాడా అంతే. ఆయన దేవుడు కాడనుకో ఏ దేశానికి దేవుడు కాడు, ఆయన దేవుడు అనుకో మొత్తం ప్రపంచానికి దేవుడు. అంటే ఏదో ఒక విధంగా యేసు ప్రభు మీద బురద చల్లాలి, అలా మన అక్కసుని వెళ్ళగక్కాలి అనేటువంటి ఇరుకు మనసు, కించిత్తు మనసు అంటారు కదా, అలాంటి మనసు కలిగిన వ్యక్తులు.